దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రొద్దుటూరులో బీజేపీ శ్రేణులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ న్యాయవాది బీజేపీ నాయకులు సివి సురేష్, ఆయన సతీమణి బీజేపీ నాయకురాలు సివి జయలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక శ్రీరాములుపేటలోని వారి నివాసం వద్ద దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఆర్ రెడ్డి ప్రసన్న, పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. విశ్వనాయకుడు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచ నలుదేశాలలో భారతీయత యొక్క సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాలలో వినిపిస్తూ ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ఎవరికైతే భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నారో వారికి తెలియజేసేటట్టు చేసేసి భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ఏదైతే 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ అత్యంత దిగువన 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నేడు 4వ స్థానానికి ఎగబ్రాకి ప్రపంచ దేశాలకే సవాలుగా విసురుతున్నాం. ఆర్థిక రంగం ఎంత అభివృద్ధి చెందిందంటే ఇటు రక్షణ రంగంలో కావచ్చు, ఫార్మా రంగంలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా ఎగుమతులు పెరిగేసి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకడానికి రెడీగా ఉంది. దీన్నే 2047 సంవత్సరానికల్లా భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలని ఒక యొక్క దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మా రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి అయినటువంటి విజయలక్ష్మి గారు అన్నదానము మరియు కేక్ కటింగ్ ఏర్పాటు చేసేసి ఆయనకు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. దీని తరపున విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యాలతో ప్రపంచాన్ని జయించే విధంగా ఆయన ఉన్నత శిఖరాలకే భారతదేశ కీర్తి ప్రతిష్టను ఎగరవేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనమందరం ఎంతో గర్వంగా ఈరోజు ఉన్నాము. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి గారి మాతృమూర్తి అయిన హీరాబా గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంతటి కారణ జన్మని మనకు భారత మాతకు ఇందించిన హీరాబా మాతకి నేను పాదాభివందనలు చేస్తున్నాను. కొంతమందే కారణ జన్మలు ఉంటారు, అలాంటి వారిలో నరేంద్ర మోడీ ఒకరు. ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక గొప్ప సంస్కరణ ద్వారా మనందరికీ, ప్రతి భారతీయుడికి ఆత్మ గౌరవంతో మనం తలెత్తుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో నిలబడే స్థానానికి మనల్ని నిలబెట్టినందుకు ఆయనకు మనసారా మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఒక సాధారణ స్థాయి నుంచి అంటే అసాధారణంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాస్తవంగా మనం ఒకసారి చూసినట్లయితే ఈ స్వాతంత్రం కోసం ఎవరైతే లక్షలాది మంది యువకులు ప్రాణత్యాగం చేశారో అలాంటి సమర్థ నాయకత్వం ఈ రోజు ఈ భారతదేశం దక్కింది. దాని కారణంగానే ఈ రోజు సామాజికంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఉందంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈ దేశ ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరిగేది. కాబట్టి ఈ సాధారణ వ్యక్తికి ఈ రోజు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలను కూడా ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు దాదాపుగా తీర్చడం జరిగేది. దాని కారణంగానే ఈ రోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో చాలా మంది నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మాకు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటదనే ఒక వాతావరణాన్ని ఈ రోజు ప్రపంచంలో నిర్మాణం చేశాడు. మొన్న కూడా ఈ మధ్యలో నేపాల్లో ఏదైతే అనిశ్చితి నెలకొందో వాళ్ళు కూడా ఈ రోజు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మా దేశానికి కూడా ప్రధాని కావాలని ఈ రోజు కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈ దేశానికి ఈ దేశ ప్రజలు ఎలాంటి వ్యక్తి అయితే ఈ దేశానికి ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ 75 సంవత్సరాలు కోరుకున్నారో అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ దేశానికి ప్రధాని కావడం మనందరికీ గర్వకారణం. కాబట్టి అలాంటి